అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ అమ్మ. హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణికి నొప్పులు, వెంటనే స్పందించి ప్రసవం చేసిన మహిళా కండక్టర్ సరోజ. పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ, తల్లి బిడ్డ క్షేమం. ఆర్టీసీ బస్సులో టికెట్లు కొట్టే కండక్టర్ అమ్మ ఓ గర్భిణికి పురుడు పోసింది. తాను డ్యూటీ చేస్తున్న బస్సులో గర్భిణికి నొప్పులు రాగా వెంటనే స్పందించి అదే బస్సులో ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళా కండక్టర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ముషిరాబాద్ డిపోకు చెందిన 1Z రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతారత్నం అనే గర్భిణి అరాంఘర్లో ఎక్కారు. బహదూర్పురా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చినట. కండక్టర్ అమ్మనే ఇక పరదలు గిరదలు అడ్డం పెట్టి బస్సులనే పురుడు పోసిందట. నిజంగా కండక్టర్ అమ్మగా డాక్టర్ అమ్మ అయింది. అంతే, కండక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ అయింది. ఇట్లా చాలా అరుదుగా ఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సరే మొన్న ఎక్కడో ఏది అస్సాంలో బ్రహ్మపుత్ర నది పొంగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పడవలో మధ్యలోకి వచ్చిన తర్వాత మీది నుంచి వర్షము, బ్రహ్మపుత్ర నది సుడులు తిరుగుతూ ఉంది, మధ్యలో పడవలో డాక్టర్లు, అందులో ప్రసవం. అమ్మాయి పుట్టింది ఆయనకు. ఇక్కడ కూడా పాప పుట్టింది. అయితే విషయం ఏంటంటే, ఒకసారి ఏం జరిగింది మరి, ఇప్పుడు ఇట్లా అయింది. ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా పుడతారు ఓసారి. గాలిలో ఉన్నప్పుడు ఏ దేశంలో డెలివరీ అంటే ఏం రాయగలుగుతాం అప్పుడు? అసలు పరిచయం ఉంటుంది. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఒక విమానంలో జన్మించిన అబ్బాయికి జీవితాంతం ఫ్రీ. ఆ ఎయిర్లైన్ లో ఆఫర్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సులో అమ్మాయికి ఎట్లా, అమ్మాయిలకు అందరికి ఫ్రీయే ఉంది కానీ జీవితాంతం ఇచ్చేయాలిగా. ఆశిస్తారేమో సజ్జనార్ గారు, మరి మీ సిబ్బంది చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి మీకు కృతజ్ఞతలు. అలాగే ఆ మహిళా కండక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని మంచిగా సత్కరించాల్సినటువంటి అవసరం ఉంది.